అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ పక్ష నేతను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆ పార్టీ పక్ష నేతపై స్పష్టత రాలేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో వైసీపీ పక్ష నేతగా ఎవరిని పెట్టాలనే దానిపై జగన్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. జగన్ కాకపోతే సీనియర్ నేత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ పక్ష నేతగా ఎన్నుకునే అవకాశం లేకపోలేదు. పార్టీ శ్రేణుల్లో విశ్వాసం నింపేందుకు జగన్ వైసీపీ పక్ష నేతగా ఉండొచ్చనే మరో చర్చ నడుస్తోంది. ఒకవేళ జగన్ వైసీపీ పక్ష నేతగా ఉండకపోతే ఓటమితో వెనక్కి తగ్గారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఏర్పడే అవకాశం ఉందని, దీంతో జగన్ వైసీపీ పక్ష నేతగా ఉండాలని పార్టీలో కొందరు నాయకులు కోరుతున్నారట. ఇప్పటి వరకు అధికారికంగా జగన్ మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సభకు వస్తారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. ఎమ్మెల్యేలు సభకు హాజరై జగన్ వెళ్లకపోతే ఆయన వెనక్కి తగ్గారనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందని, అందుకే మొత్తం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండొచ్చని, సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. లేదంటే ఎమ్మెల్యేలు మాత్రం సభకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని, జగన్ మాత్రం ఈ నెల 24 నుంచే జరిగే సమావేశాలకు దూరంగా ఉంటారనే మరో చర్చ జరుగుతోంది. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరొకసారి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రాదా అనే చర్చ ఆంధ్రప్రదేశ్ లో మొదలైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే జగన్ అసెంబ్లీకి వస్తారా అని అనే చర్చ మాత్రం మొదలైనటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఈ నెల 24వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు అంటే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి అసెంబ్లీ సమావేశాలు. ఈ అసెంబ్లీ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి వస్తారా అనేది చర్చ బలంగా వినిపిస్తుంది. అంతేకాకుండా ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రారా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ప్రతిపక్ష హోదా కోల్పోయారు. సో ఈ పరిస్థితులు వస్తారు రాలేదని చర్చ మాత్రం మొదలైంది. అయితే దీనికి సంబంధించి ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా విస్తృత స్థాయి సమావేశాలు నేతలతో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 164 మంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా గెలిచినటువంటి 10 మంది జగన్మోహన్ రెడ్డితో కలిసి 11 మంది ఎమ్మెల్యేలతో పాటు పూర్తి 22వ తారీఖున విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో. అయితే ఆ క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించేటువంటి సమావేశం తర్వాత పూర్తి స్థాయి విధి విధానాన్ని వైసీపీ రానున్న రోజుల్లో కార్యాచరణ ఎలా ఉండబోతుందని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆ రోజే ఈ అంశాన్ని ఫైనల్ చేస్తారని కూడా, అంటే రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రభుత్వం మారిన తర్వాత మొదటిగా నిర్వహిస్తున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు. అయితే ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజున గెలిచినటువంటి 175 మంది అంటే కేబినెట్ మినహాయించి మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే గవర్నర్ సెలవు పైన వెళ్ళడం వల్ల ఈ నెల 19 నుంచి నిర్వహించాల్సినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాయిదా పడి ఈ నెల 24 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజున గవర్నర్ ప్రొటెం స్పీకర్ ని ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎదుట ప్రమాణ స్వీకారాలు కూడా చేయాల్సిన నేపథ్యం ఉంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అనేది ఆయన వ్యక్తిగతంగా ఉండేటువంటి అంశం. అయితే ఆయన ఎన్నికగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి నేపథ్యం కూడా ఉంది రాజ్యాంగబద్ధంగా. అయితే ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు కాబట్టి రాజ్యాంగ ప్రకారం ప్రమాణ స్వీకారానికి రావాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. అయితే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అయ్యి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా సభలో ఉంటారా లేదంటే వెళ్ళిపోతారా అనేది కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి. అయితే 22వ తారీఖు నిర్వహిస్తున్నటువంటి ఏదైతే విస్తృత స్థాయి సమావేశం ఏదైతే ఉందో వైసీపీ విస్తృత సమావేశం, ఆ సమావేశంలో ఈ అంశాలన్నీ కూడా పరిశీలించేటువంటి పరిస్థితి కనపడుతుంది. 22వ తారీఖు ఆ విస్తృత సమావేశం తర్వాత నేతలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ప్రకారమే ఆ అసెంబ్లీ సమావేశాలకి ఈ 11 మంది ఎమ్మెల్యేలు వస్తారు అనేది ఫైనల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే గత మాదిరిగా చూసినట్లయితే కనుక 2014 నుంచి 2019 అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు
కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ హౌస్ ని విభేదించి బయటకు వచ్చి ప్రజలతో మమేకమయ్యి 2019లో గవర్నమెంట్ ఫామ్ చేశారు. అయితే చివరి రోజుల్లో కూడా చంద్రబాబు ఆ సభలో జరిగినటువంటి అవమానాన్ని ఆయన సీరియస్ గా తీసుకుని సభ నుంచి వెళ్లిపోయి తిరిగి మళ్ళా ముఖ్యమంత్రిగా వచ్చారు. 2015లో సభను విడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన తిరిగి మళ్ళా ఒకసారి ముఖ్యమంత్రిగా అసెంబ్లీ రావడం చూసాము. అయితే ఇవన్నీ 2 సార్లు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా శపథం చేసి అసెంబ్లీ బయటికి గెలిచొచ్చారు. అయితే మరొకసారి ఈ సభలో కంటిన్యూ అవుతారా, లేదంటే కనుక మరొకసారి అనుకున్న స్థాయిలో ప్రజాదరణ కోల్పోయినటువంటి వైసీపీ పార్టీ మరొకసారి ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారా? అంటే గతంలో మాదిరిగానే మేము బయట నుండి ప్రశ్నిస్తాము, బయట నుండి అధికారంతో అధికార పార్టీతో అధికార ప్రభుత్వంతో పోరాటం చేస్తా అనే విధంగా మరొకసారి బయట ఉండి పోరాటం చేస్తారా, ప్రజల నుండి పోరాటం చేస్తారా, లేదంటే అసెంబ్లీకి వెళ్ళి ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ నోటీస్కి వచ్చిన అంశాలను కావచ్చు ఆ సభలో ప్రస్తావిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితిగా ఉంటుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.